ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. నిన్న అంటే శుక్రవారం నాడు చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమిష్టిగా రాణించినటువంటి ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతోటి గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ఈ గెలుపుతోటి ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ తోటి ఆడబోతుండగా గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ 50 బంతులు 9 ఫోర్లు 4 సిక్సర్లతోటి 81 పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతోటి చెలరేగగా ఓపెనర్ జానీ బెయిర్స్టో 22 బంతులు 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 47 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 33 పరుగులు, హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 సిక్సర్లతోటి 22 పరుగులు చేసి రాణించారు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, సాయి కిషోర్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతోటి ఓటమపాలైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి అద్భుతంగా రాణించి 49 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్ తోటి 80 పరుగులు చేయగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 48 పరుగులు చేసి పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ శాట్నర్, అశ్విని కుమార్ తలా 1 వికెట్ పడగొట్టారు. తన అద్భుత బ్యాటింగ్ తోటి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి తొలి ఓవర్లోనే కెప్టెన్ శుభన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శుభన్ గిల్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి కుశాల్ మెండిస్ రాగా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడినటువంటి ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ 1 వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. ఆ వెంటనే 20 పరుగులు చేసినటువంటి కుశాల్ మెండిస్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. దాంతో 2వ వికెట్కు నమోదైనటువంటి 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ వీరిద్దరు కలిసి తమ జోరును కొనసాగించారు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే సాయి సుదర్శన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్కు అండగా వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైనటువంటి షాట్స్ ఆడాడు. దాంతో గుజరాత్ స్కోర్ బోర్డు పరిగెత్తగా ముంబై ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ వరుసగా 2 సిక్స్ల బాధగా డగౌట్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ నెత్తికి చేతులు పెట్టుకుని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువైనటువంటి సుందర్ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్ తోటి క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 3వ వికెట్కు నమోదైనటువంటి 84 పరుగుల భాగస్వామ్యానికి తెరబడింది. ఆ తర్వాత క్రీజ్లోకి షర్పాన్ రూథర్ఫోర్డ్ కూడా వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ సాయి సుదర్శన్ను గ్లీసన్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. క్రీజులోకి వచ్చినటువంటి రాహుల్ తెవాటియా ఓ భారీ సిక్సర్ బాది ఆశలో రేకెత్తించినప్పటికీ రూథర్ఫోర్డ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో షారుఖ్ ఖాన్ సిక్సర్ బాదటంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఆఖరి ఓవర్ను అశ్విని కుమార్ అద్భుతంగా వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి షారుఖ్ ఖాన్ అవుట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. డెత్ ఓవర్లలో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆ తర్వాత అశ్విని కుమార్ వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలవక తప్పలేదు. ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీస్తే బుమ్రా, గ్లీసన్, శాట్నర్, ఆ తర్వాత అశ్విని కుమార్ ఈ నలుగురు కూడా తలా 1 వికెట్ తీశారు. అయితే జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. సో తను ఎందుకు ప్రపంచ నెంబర్ 1 బౌలరో మరోసారి నిరూపించాడు జస్ప్రీత్ బుమ్రా. కీలక సమయంలో బౌలింగ్ చేసినటువంటి బుమ్రా ఒకే 1 వికెట్ తీసినప్పటికీ పరుగులను మాత్రం బాగా కట్టడి చేశాడు. 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6.8 చొప్పున పరుగులు ఇచ్చాడు బుమ్రా. అశ్విని కుమార్ కూడా ఒకే 1 వికెట్ తీసినప్పటికీ కీలక సమయంలో పరుగులను బాగా కట్టడి చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు అశ్విని కుమార్. మొత్తంగా 3.3 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి అశ్విని కుమార్ ఓవర్కి సగటున 8 చొప్పున పరుగులు ఇచ్చాడు. కాస్త హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత గ్లీసన్ వీళ్ళు కొంచెం భారీగానే పరుగులు ఇచ్చారు. మిచెల్ శాట్నర్ సైతం వేసినటువంటి ఒకే 1 ఓవర్లో 10 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి ఓపెనర్లు రోహిత్ శర్మ, బెయిర్స్టో ముంబైకి అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి జానీ బెయిర్స్టో బౌండరీలతోటి రెచ్చిపోయాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 4వ ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు జానీ బెయిర్స్టో. అంతకుముందు రోహిత్ శర్మకు 2 లైఫ్లు లభించాయి.
రోహిత్ శర్మ 3 పరుగుల మీద ఉన్నప్పుడు ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 2వ ఓవర్లో బౌండరీ వద్ద కోట్జా క్యాచ్ వదిలేగా, రోహిత్ శర్మ 12 పరుగుల మీద ఉన్నప్పుడు సిరాజ్ వేసినటువంటి 3వ ఓవర్లో కీపర్ కుశాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈ 2 ఛాన్స్లను సద్వినియోగం చేసుకున్నట్టు రోహిత్ శర్మ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు ముంబైకి భారీ స్కోర్ను అందించాడు. సాయి కిషోర్ వేసినటువంటి 6వ ఓవర్లో రోహిత్ శర్మ కొట్టినటువంటి ఒక 6, 2 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు పవర్ ప్లేలో వచ్చినటువంటి అత్యధిక స్కోరు ఇదే. అయితే సాయి కిషోర్ వేసినటువంటి 8వ ఓవర్లో బెయిర్స్టో అవుట్ అయ్యాడు. బెయిర్స్టో కొట్టినటువంటి బాలు సాయి సుదర్శన్ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నిస్తే ఆ బాల్ కాస్త సాయి సుదర్శన్ చేతిని తాకి పైకి లేవగా ఆ పక్కనే ఉన్నటువంటి కోట్జా సేఫ్గా బాల్ను అందుకున్నాడు. దీంతో 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 22 బంతులు ఎదుర్కొన్నటువంటి బెయిర్స్టో 4 4లు 3 6లతోటి 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ముంబై ఇండియన్స్ 81 పరుగుల వద్ద బెయిర్స్టో రూపంలో తన తొలి వికెట్ను కోల్పోయింది. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ మరింతగా రెచ్చిపోయి ఆడాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 9వ ఓవర్లో ఒక 4, ఒక 6 కొట్టినటువంటి రోహిత్ శర్మ సాయి కిషోర్ వేసినటువంటి 10వ ఓవర్ తొలి బంతికి 4 కొట్టి కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 1 వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. ఇక గెరాల్డ్ కోట్జా వేసినటువంటి 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 2 6లు కొట్టగా ఆ మరుసటి బంతికే సూర్య ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ను కీపర్ కుశాల్ మెండిస్ వదిలేశాడు. సో గుజరాత్ ఫీల్డర్లు వదిలేసినటువంటి క్యాచ్లు ఆ జట్టుకు శాపంగా మారాయి. సాయి కిషోర్ వేసినటువంటి 13వ ఓవర్లో 6 కొట్టినటువంటి సూర్య ఆ ఓవర్ చివరి బంతికి స్వీప్ షాట్ ఆడబోయి వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక 4, 3 6లతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 143 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో తన 2వ వికెట్ను కోల్పోయింది. సో సెకండ్ వికెట్కి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి 34 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 15వ ఓవర్లో రోహిత్ శర్మ 6 కొట్టడంతో 15 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక గెరాల్డ్ కోట్జా వేసినటువంటి 16వ ఓవర్లో రోహిత్ శర్మ 2 6లు బాదాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్ అంటే 17వ ఓవర్లో తిలక్ వర్మ ఒక 6, మరో 4 కొట్టగా అదే ఓవర్లో ఓ భారీ షాట్ కొట్టపోయినటువంటి రోహిత్ శర్మ రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో మంచి ఊపు మీద ఉన్నటువంటి రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని అందరికీ అనిపించింది. కానీ అదే ఫ్లోలో ఓ భారీ షాట్ ఆడేటటువంటి ప్రయత్నంలో అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. మొత్తంగా 50 బంతులు ఆడినటువంటి రోహిత్ శర్మ 9 4లు 4 6లతోటి 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సిరాజ్ వేసినటువంటి 18వ ఓవర్లో కీపర్ కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. 11 బంతులు ఆడినటువంటి తిలక్ వర్మ 3 6లతోటి 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో 9 పరుగులు చేసినటువంటి నమన్ధీర్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక కోట్జా వేసినటువంటి చివరి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొట్టినటువంటి 3 6లతో కలిపి ఆ ఓవర్లో 22 పరుగులు రావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 6లతోటి 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సాయి కిషోర్, ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇక మిగతా వారికి వికెట్లు దక్కలేదు. సిరాజు పర్వాలేదు బాగానే బౌలింగ్ వేసినప్పటికీ అంటే ఒకే వికెట్ తీసినా కూడా పరుగులను కాస్త నియంత్రించాడు. రషీద్ ఖాన్ వికెట్లేమీ తీగపోయినప్పటికీ ఓవర్కి సగటున 7.8 చొప్పున పరుగులు ఇచ్చి అంటే 4 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. అంటే మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చినటువంటి వేళ రషీద్ ఖాన్ వికెట్లు తీగపోయినా పరుగులను కాస్త నియంత్రించాడు. అయితే ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైంది మాత్రము కోట్జా. 3 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ కూడా తీయలేదు. అంటే ఓవర్కి సగటున 17 చొప్పున పరుగులు ఇచ్చాడు కోట్జా. అదేవిధంగా ప్రసిద్ధ కృష్ణ కూడా 4 ఓవర్లలో 53 పరుగులు అంటే ఓవర్కి సగటున 13.2 చొప్పున పరుగులు ఇస్తే సాయి కిషోర్ కూడా 4 ఓవర్లలో 42 పరుగులు అంటే ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇచ్చి మరి ఆ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు కదా. రషీద్ ఖాన్ కానీ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ కాస్తలో కాస్త సిరాజ్ కూడా పర్వాలేదు అనిపించారు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలంగా అవడంతో మరి ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు రేపు అంటే ఆదివారం నాడు పంజాబ్తో జరగబోయేటటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడబోతుంది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఒకవేళ ముంబై ఇండియన్స్ విజయం సాధించినట్లయితే ఫైనల్స్కు చేరుతుంది. ఒకవేళ పంజాబ్ గెలిచినట్లయితే పంజాబ్ ఫైనల్స్కు చేరి అక్కడ ఆర్సీబీ తోటి జరగబోయేటటువంటి ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది. సో ఇక తదుపరి మ్యాచ్ రేపు జరగబోతుంది. రేపు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30 ప్రారంభం కాబోతుంది.